హాయ్ ఆల్. ఇంతకు ముందుకు మనం చేసిన ఐఎల్స్ పార్ట్ 1 పార్ట్ 2 వీడియోలో మనం రీడింగ్ ఇంకా లిజనింగ్ మాడ్యూల్స్ గురించి తెలుసుకున్నాం. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ స్పీకింగ్ మాడ్యూల్ అండ్ రైటింగ్ మాడ్యూల్. సో స్పీకింగ్ మాడ్యూల్ వచ్చేసి మనకి ఇది ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ టైప్లో ఉంటుందన్నమాట. లైక్ క్వశ్చన్ అడుగుతారు, మీరు ఆన్సర్స్ ఇవ్వాలి. అండ్ ఇట్ లాస్ట్ అప్ టు మనకి 11 to 14 minutes వరకు ఈ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది. అండ్ ఇందులో మనకి 2 parts ఉన్నాయి. సో పార్ట్ 1 అండ్ పార్ట్ 2. పార్ట్ 1లో వచ్చేసి మనకి ఇది క్వశ్చన్ అండ్ ఆన్సర్ ప్యాటర్న్లో ఉంటుంది. లైక్ ఆపోజిట్ పర్సన్ క్వశ్చన్ వేస్తే మనము ఆన్సర్ చెప్పాలన్నమాట. అండ్ ఈ క్వశ్చన్స్ కూడా ఎవ్రీథింగ్ రిలేటెడ్ అబౌట్ మన గురించి ఉంటుంది. లైక్ నీ డైలీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, లేకపోతే నీ ఫ్యూచర్ గోల్స్ ఏంటి. సో ఈ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ ఇందులో మీరు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్స్కి మొత్తం సెషన్ వచ్చేసి మనకి 4 to 5 minutes ఉంటుందన్నమాట ఈ పార్ట్ 1. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పార్ట్ 2. సో పార్ట్ 2లో మనకి క్యూ కార్డ్ అనేది ఉంటుంది. సో క్యూ కార్డ్ ఆర్ టాపిక్ కార్డ్ అంటారు. దీంట్లో ఈ టాపిక్ కార్డ్లో మీకు ఒక సర్టెన్ టాపిక్ ఇస్తారు. అంటే మీరు రీసెంట్గా వెళ్ళిన వెకేషన్ గురించి కానీ లైక్ సంథింగ్ అలాంటి ఏదైనా టాపిక్ ఇచ్చేసి ఆ టాపిక్ మీద మీరు 3 to 4 minutes మాట్లాడాలి. సో మన పార్ట్ 2కి వచ్చేసి క్యూ కార్డ్ ఆర్ టాపిక్ కార్డ్ అనమాట. సో ఈ క్యూ కార్డ్ ఆర్ టాపిక్ కార్డ్లో మీకు ఒక చిన్న టాపిక్ ఇస్తారు. లైక్ మీరు రీసెంట్గా వెళ్ళిన వెకేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అని చెప్పి. సో వాళ్ళు ఒక టాపిక్ ఇచ్చి ఆ టాపిక్కి మీకు ఒక 1 minute ఆఫ్ టైం ఇస్తారు ఫర్ ప్రిపరేషన్. సో మీరు 1 minute ప్రిపరేషన్ టైం అయిపోయిన తర్వాత ఇంకో 2 minutesలో మీరు మొత్తం ఏం ప్రిపేర్ అయ్యారో అదంతా 2 minutesలో మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి డీటెయిల్గా. అండ్ అప్పుడప్పుడు లైక్ వెరీ లెస్ ఛాన్సెస్లో ఈ పార్ట్ 2లో మీకు మీరు ఏ టాపిక్ అయితే చెప్పారో దాని నుంచి ఒక 2 questions అనేది అడుగుతారు. సో ఇది పార్ట్ 2 గురించి. అండ్ కమింగ్ టు పార్ట్ 3 వచ్చేసి మీరు ఈ పార్ట్ 2లో ఏదైతే చెప్పారో దీనికి రిలేటెడ్ ఉన్న టాపిక్ గురించి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో దీని అంటే ఇది ఇప్పుడు మీరు దీంట్లో వెకేషన్ గురించి అడిగారు. సో వెకేషన్కి రిలేటెడ్ లైక్ ట్రావెలింగ్ అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. సో ట్రావెలింగ్కి రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది ఇందులో అడుగుతారనమాట. సేమ్ క్యూ కార్డ్ టాపిక్ గురించి అనమాట. అండ్ ఈ సెషన్ వచ్చేసి మనకి 4 to 5 minutes లాస్ట్ అవుతుంది. అండ్ పార్ట్ 3 మనకి నార్మల్గా ఎలా ఉంటుందంటే మోస్ట్ ప్రాబబ్లీ ఇంటరాక్టివ్ సెషన్లా ఉంటుంది. లైక్ మరి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ టైప్లో కాకుండా ఇంటరాక్టింగ్ అనమాట. ఓకే మీరు ఆ ప్లేస్కి వెళ్ళారా, ఓకే కొన్ని మీకు ట్రావెలింగ్ అంటే ఇష్టమా, అది ఎలా ఉంటుంది అనుకుంటారు. సో అలా అనమాట, కొంచెం ఇంటరాక్షన్ వేలో ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ స్పీకింగ్ మాడ్యూల్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి రైటింగ్ మాడ్యూల్. రైటింగ్ మాడ్యూల్లో కూడా మనకి 2 parts ఉంటుంది, పార్ట్ 1 అండ్ పార్ట్ 2. సో పార్ట్ 1 వచ్చేసి మనకి 60 minutes ఆఫ్ టైం ఉంటుంది. అండ్ అందులో ఒక డయాగ్రామ్ ఇచ్చి దాని గురించి డిస్క్రైబ్ చేయమంటారు. అంటే డయాగ్రామ్స్ అంటే ఇట్ విల్ బీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మనకి బార్ చార్ట్ కానీ లైక్ పై చార్ట్ కానీ లేదా టేబుల్ ఫామ్స్లో అట్లా ఏదో ఒక ఫామ్లో ఒక డయాగ్రామ్ ఇచ్చి ఆ డయాగ్రామ్ గురించి మనం డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలన్నమాట. అండ్ ఇది మనము ఎక్స్ప్లెనేషన్ అనేది మినిమం 150 words అనేది కంపల్సరీ. సో అట్లీస్ట్ 150 words అనే దాంట్లో మనం ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వాలి. సో దిస్ ఇస్ పార్ట్ 1. అండ్ పార్ట్ 2కి వచ్చేసి ఎస్సే రైటింగ్ అనమాట. సో ఏదైనా టాపిక్ ఇచ్చి దాని మీద ఒక ఎస్సే రాయమంటారు. అండ్ ఆ ఎస్సే రైటింగ్కి మీకు ఇచ్చే డ్యూరేషన్ కూడా ఇట్స్ 40 minutes అనమాట. అండ్ ఇందులో మినిమం మీరు 250 words అనేది రాయాలి. సో ఇది కూడా ఈ పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కూడా మనకి నార్మల్గా అయితే మనకి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అన్న పేపర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అని ఉంటుంది. లైక్ ఈవెన్ మనం స్పీకింగ్ తీసుకున్నా కానీ సరే, రైటింగ్ తీసుకున్నా కానీ సరే, మీరు ఐదర్ కంప్యూటర్ బేస్డ్ అని చూస్ చేసుకోవచ్చు, లేకపోతే పేపర్ బేస్డ్ అయినా చూస్ చేసుకోవచ్చు. సో పేపర్ బేస్డ్ అంటే మీరు నార్మల్గా రాస్తారు, ప్రతి ఒక్క ఆన్సర్స్ కూడా మీరు ఏముంటాయో అవనేది రాస్తారనమాట. అండ్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అంటే కీబోర్డ్ టైపింగ్ ఉంటుంది. సో రెండింటి యొక్క డిఫికల్టీ లెవెల్స్ అనేది కూడా లైక్ నార్మల్గా సేమ్ ఉంటాయి. సో మీరు దాంట్లో ఏం పెద్ద టెన్షన్ అవసరం లేదు. అండ్ ఇంకొంచెం మీకు ఐఎల్స్ గురించి ఇంకేమైనా డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా, లేకపోతే ఇంకేమైనా క్వైరీస్ ఉన్నా కానీ సరే యూ కెన్ మీరు డైరెక్ట్గా మా ఇన్స్టాగ్రామ్ పేజ్ ది క్లౌడ్ ఓవర్సీస్ కూడా అప్రోచ్ అవ్వచ్చు. లేకపోతే డైరెక్ట్ ఆఫీస్ విజిట్ చేసినా కానీ సరే విల్ గివ్ యూ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అబౌట్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. సో దీంతో మనం ఐఎల్స్లో ఉన్న అన్ని మాడ్యూల్స్ కవర్ చేశాము. అండ్ ఇన్ ఫ్యూచర్ ఒకవేళ మీకు ఈ మాడ్యూల్స్లో ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ సరే, లేదా ఏమైనా క్వైరీస్ ఉన్నా కానీ మీరు డైరెక్ట్ మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ది క్లౌడ్ ఓవర్సీస్ అప్రోచ్ అవ్వచ్చు, లేకపోతే డైరెక్ట్ ఆఫీస్ విజిట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.